అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 112 మహాభారతం బుద్ధాది అవతారాలు వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు మహాభారతం బుద్ధాది అవతారాలు భూభారాన్ని తగ్గించడానికి వీలైనంత ఎక్కువ మంది దుష్టుల్ని సంహరింపడానికి భగవానునిచే కల్పింపబడిన మహాభారత యుద్ధమును యుధిష్ఠిరాది పాండవులను శ్రీకృష్ణుడు రక్షించిన తీరును ఒకపరి తలుద్దాం. విష్ణు భగవానుని నాభి కమలం నుండి నేను అనగా బ్రహ్మ పుట్టాను కదా. నా నుండి అత్రి, అతడి నుండి చంద్రుడు, అతడి నుండి బుధుడు ఉద్భవించారు. బుధునికి ఇలాదేవ్యను పత్ని ద్వారా పురూరవుడు జనించాడు. అతనికి ఆయువను పుత్రుడు, అతనికి యయాతి అను కొడుకు పుట్టారు. యయాతి వంశంలో భరతుడు, కురుడు, శంతనుడు కలిగారు. శంతనునికి గంగ ద్వారా సర్వ సద్గుణ సంపన్నుడు, బ్రహ్మ విద్యలో పారంగతుడునగు దేవవ్రతుడు జనించాడు. ఏ యుగంలోనూ ఎవరూ చేయలేనంత గొప్ప ప్రతిజ్ఞను చేసి బ్రహ్మచారిగానే చివరిదాకా జీవించి రాజ్య సింహాసనాన్ని కూడా తండ్రిగారి రెండవ పెళ్లి ముచ్చట తీర్చడం కోసం త్యజించిన దేవవ్రతునే ఆ ప్రతిజ్ఞ యొక్క భీషణత్వానికి అచ్చెరు ఉంది. ఈ లోకం అత్యంతాదరంతో భీష్ముడని పిలుచుకుంది. శంతనునికి భీష్ముని దయ వల్ల ప్రాప్తించిన పత్ని సత్యవతి ద్వారా చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అను కొడుకులు పుట్టారు. వారిలో చిత్రాంగదుడు అదే పేరుగల గంధర్వునితోడి యుద్ధంలో మరణించాడు. విచిత్ర వీర్యుని కోసం భీష్ముడు కాశీరాజపుత్రికలైన అంబికను అంబాలికను తెచ్చి అతనికిచ్చి వివాహం చేశాడు. విచిత్రమైన వీరత్వం ఏమాత్రమూ లేని విచిత్ర వీర్యుడు పిల్లలు పుట్టకముందే మరణించాడు. అప్పుడు సత్యవతి శంతనుని వంశాన్ని నిలబెట్టడం కోసం తన పెద్ద కొడుకైన వ్యాసదేవుని ఆజ్ఞాపించి దేవర న్యాయం ద్వారా తన కోడళ్లను పుత్రవతులను చేయించింది. అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు పుట్టారు. అంబిక పనుపున పోయిన ఆమె దాసి వ్యాసమహర్షి ద్వారా విదురుని కన్నది. ధృతరాష్ట్రునికి గాంధారి ద్వారా 9 కొడుకులు, 1 కూతురు కలుగగా పాండురాజునకు కుంతి ద్వారా యుధిష్ఠిర భీమార్జునులు, మాద్రి ద్వారా నకుల సహదేవులు కలిగారు. గాంధారి పుత్రులను కౌరవులని, కుంతి మాద్రుల కొడుకులను పాండవులని లోకం పిలుచుకోసాగింది. ఈ 105 వంశాంకురాలు మహాబలశాలులేగాని గాంధారి పెద్ద కొడుకైన సుయోధనుడు, పాండవులు సాహస పరాక్రమాలు కూడా ఉండడం వల్ల మహావీరులుగా ప్రఖ్యాతి చెందారు. దైవవశాత్తు కౌరవ పాండవుల మధ్య వైరభావాలు జనించాయి. దుర్యోధనుడు పాండవులనెన్నో బాధలకు గురిచేశాడు. లక్కేంటిని వారికి విడిదిగా చూపించి దానిని దహనం చేయించాడు. ముందే పసిగట్టిన విదురుడు సొరంగ మార్గాన్ని తవ్వించి పాండవులను రక్షించాడు. విదురుని సలహా మేరకు పాండవులు కొన్నాళ్లు ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషాల్లో నివసించారు. అక్కడ భీముడు బకాసురుడను రాక్షసుని చంపి ఆ పుర నివాసులకు శాశ్వతంగా వాని పీడను వదిలించాడు. అక్కడి నుండి పాంచాల దేశానికి వెళ్లి ద్రౌపదీ స్వయంవరంలో పాల్గొన్నారు పాండవులు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గెలుచుకోగా విధివశాన ఆమె పాండవ పత్ని అయినది. తరువాత భీష్మద్రోణుల ప్రోద్బలం వల్ల, విదురుని మంత్రాంగం వల్ల ధృతరాష్ట్రుడు పాండవులను పిలిపించి వారికి అర్ధరాజ్యాన్నిచ్చేశాడు. వారు ఇంద్రప్రస్థమనే గొప్ప సుందరమైన రాజధానిని కట్టుకుని ఒక అద్భుతమైన సభామండపాన్ని కూడా నిర్మింపజేసుకుని రాజసూయ యజ్ఞాన్ని కూడా దిగ్విజయంగా నెరవేర్చారు. వాసుదేవుని అనుమతితోనే అర్జునుడు ద్వారకాపురికి పోయి కృష్ణ సోదరి సుభద్రను పెండ్లాడాడు. అగ్నిదేవునికి ఖాండవ వన దహనంలో సహాయపడి నంది ఘోషమను దివ్యరథాన్ని, ముల్లోకాలలో శ్రేష్టత్వమైనదిగా పేరుగాంచిన గాంధీవమను ధనుస్సును, అవినాశములైన బాణములను, అభేద్య దివ్య కవచాన్ని ఆయన నుండి అర్జునుడు పొందాడు. రాజసూయ సందర్భంగా దేశాంతరాలలో దిగ్విజయయాత్రను చేసి అసంఖ్యాకములుగా యుద్ధాలను చేసి అనేకులైన రాజులనోడించి వారి నుండి కప్పములుగా గున్న కొండలంతేశరత్నరాశులను అర్జునుడు తన అన్న యుధిష్ఠిరునకు, ధర్మరాజుకి సమర్పించాడు. పాండవుల మొత్తం శ్రీని అపహరించడానికి శకుని ధర్మరాజుని ద్యూతక్రీడకు ఆహ్వానించి దుర్యోధనుని ప్రతినిధిగా తాను పాచికలు వేసి మాయచేసి గెలిచాడు. తత్ఫలితంగా పాండవులు ద్రౌపదితో సహా 12 ఏళ్లు వనవాసము, 1 ఏడు అజ్ఞాత వాసము చేయవలసి వచ్చింది.
కుంజరయూధము దోమకుత్తుక జొచ్చినట్లు పాండవులు విరాటరాజు కొలువులో పనిచేసి అజ్ఞాతవాస నియమాన్ని పూర్తి చేశారు. అజ్ఞాతవాస కాలంలో పాండవులలో ఏ ఒక్కరు బయటపడిపోయినా మరల వారందరూ 12 ఏళ్లు వనవాసము 1 ఏడు అజ్ఞాతవాసము చేయాలనే నియమం పెట్టారు. కాబట్టి పాండవుల ఉనికిని కనిపెట్టడానికి విశ్వప్రయత్నం చేసిన దుష్టచతుష్టయానికి అనగా దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులకు చివరి దశలో పాండవులు విరాట రాజ్యంలో ఉన్నారేమోననే అనుమానం వచ్చి పెద్ద సైన్యంతో దాడి చేసి గోవులను అపహరించడానికి ప్రయత్నించారు. అర్జునుడు వచ్చి అవక్రవిక్రమ ప్రతాపాన్ని మెరిపించి మొత్తం కౌరవసేనను చిత్తుచిత్తుగా ఓడించాడు. కర్ణుడు పడిపోయాడు. దుర్యోధనుడు మూర్ఛపోయాడు. తెలివివచ్చి సంతోషించబోయిన దుర్యోధనునికి అజ్ఞాతవాసకాలం నాటికి ముందలి రోజే సమాప్తమైపోయిందని చావు కబురు చల్లగా చెప్పి వెనుకకు మరలించుకుపోయారు గురువులు. జూదపు నియమాలను దిగ్విజయంగా పాటించారు. కాబట్టి తమ అర్ధరాజ్యాన్ని తమకివ్వాలని అలా కాని పక్షంలో కనీసం 5 ఏళ్లైనా ఇమ్మని పాండవులు శ్రీకృష్ణుని ద్వారా రాయబారం చేశారు. సూది మోపినంత స్థలమైనా ఇవ్వబోనని దుర్యోధనుడు చెప్పడంతో అసలు రాజుకు గుడ్డితనంతోబాటు మూగరోగం కూడా కలగడంతో యుద్ధము బంధునాశము తప్పలేదు. ముసలిరాజుకి అంధత్వం పుట్టుకతోనే వచ్చింది. ఈ మూగతనం పుత్ర వ్యామోహం నుండి ఇప్పుడు పుట్టుకొచ్చింది. 5000 ఏళ్ల క్రిందట, ఆ ముందుగాని ఆ తరువాత గాని ఏ ఒక్క జాతి కనీవిని ఎలుగని మహాయుద్ధం కౌరవ పాండవుల బాహ్య నాయకత్వాన కురుక్షేత్రంలో జరిగింది. పాండవుల తరపున 7 అక్షౌహిణుల సైన్యము, కౌరవుల వైపున 11 క్షౌహిణుల సైన్యము ఈ మహాసంగ్రామంలో పాల్గొన్నారు. ధృష్టద్యుమ్నుని పాండవులు, భీష్ముని కౌరవులు తమ తమ సర్వ సైన్యాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. పాండవ సేనాపతి యుద్ధం ముగిసేదాకా ఆ పదవిలోనే ఉన్నాడు. కాని కౌరవ సేనాపతులు మారవలసి వచ్చింది. శిఖండి అని గరుడ పురాణంలో ఉంది. ఈ క్రింది పేర గరుడ పురాణానికే ప్రత్యేకం. పాండవ సేనాపతిగా శిఖండి, కౌరవ సేనాపతిగా భీష్ముడు యుద్ధాన్ని ప్రారంభించారు. 2 సేనల మధ్య అస్త్రశస్త్రాలతో బ్రహ్మాండమైన యుద్ధం భయంకరంగా 10 రోజుల పాటు జరిగింది. 10వ రోజు శిఖండి అర్జునుడు ప్రయోగించిన వందలాది బాణాలు తన తనువును భేదించడంతో భీష్ముడు నేలకొరిగాడు. స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన భీష్ముడు హస్తినాపురానికి సమర్థమైన స్థిరమైన పాలన వచ్చేదాకా మరణించదలుచుకోలేదు. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చేదాకా అలాగే అంపశయ్యపై ఉండి యుద్ధాగ్ని ఆరగానే అప్పటికి మిగిలిన ధర్మరాజుకి విష్ణు సహస్రంతో సహా సర్వధర్మ సంబంధిత విభిన్న ఉపదేశాలనిచ్చి పితృతర్పణలిచ్చి శ్రీకృష్ణ భగవానుని తదేకంగా తిలకిస్తూ ప్రాణం విడిచాడు. ఆయనకు నిర్మలాత్ములకు లభించే పరమానంద పదమైన మోక్షం లభించింది. తరువాత కౌరవ సైన్యాధ్యక్ష పదవిపై ద్రోణాచార్యుడాసీనుడైనాడు. ఆయన పాండవ సేనాపతి అయిన ధృష్టద్యుమ్నునితో తలపడ్డాడు. వీరి సేనల మధ్య భయంకరమైన యుద్ధం 5 రోజుల పాటు సాగింది. కౌరవుల పక్షాన పోరాటం చేస్తున్న 100 కొలది రాజులు అర్జునుని బాణాగ్నిలో భస్మమైపోయారు. అశ్వత్థామ మృతి చెందాడనే అసత్యపు వార్త విని హతాశుడై ద్రోణాచార్యుడు మరణించాడు. ఆయనను ధృష్టద్యుమ్నుడు చంపినట్టు ఇక్కడ చెప్పబడలేదు. తరువాత కర్ణుడు కౌరవ సేనాపతిగా 2 రోజులు ప్రచండంగా యుద్ధాన్ని కొనసాగించాడు. కాని అతడు మహావీరుడైన అర్జునుని నిశితాస్త్రాల దెబ్బకు నేలకొరిగాడు. అప్పుడు సేనాపతిగా నియుక్తుడైన శల్యుడు అపరాహానికి ముందే ధర్మరాజు తోడి యుద్ధంలో మరణించాడు. కాలాంతకుని వలె కాల సర్పంవలె క్రోధంతో బుసలు కొడుతూ యమదండము వంటి గదను తిప్పుతూ భీమునిపైకి పోయిన దుర్యోధనుడు తన అధర్మమే భీముని రూపంలో తన నోడించగా నేలకొరిగాడు. యతో ధర్మస్థతో జయః అనే సూక్తికి నిలువెత్తు ఆదర్శంగా, ఉదాహరణగా భారత యుద్ధం చరిత్రలో నిలిచి ఉంది. యుద్ధం ముగిసిపోయినా హత్యాకాండ ఆగలేదు. ద్రోణపుత్రుడైన అశ్వత్థామ అర్ధరాత్రి వేళ పాండవ శిబిరంపై దాడి చేసి తన తండ్రి వధను స్మరిస్తూ ఎందరో పాండవ వీరులను సంహరించాడు. అలా చంపబడిన వారిలో ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది పుత్రులైన పంచపాండవులు ఉన్నారు. అర్జునుడు అశ్వత్థామను వెంబడించిపోయి అతనిని నిలువరించి యుద్ధంలో ఓడించి ఐషికమను పేరుగల అస్త్రంతో అతని సర్వశక్తులకు, అహంకారానికి కారణమైన శిరోమణిని పెకిలించి వేశాడు. గురుపుత్రుడని బ్రాహ్మణుడని అశ్వత్థామను అర్జునుడు చంపలేదు.
ధర్మరాజు అత్యంత శోక సంతప్తలైన స్త్రీలనందరినీ ఓదార్చి తాను పవిత్రక స్నానమాచరించి దేవతలకు పితృజనులకు తర్పణాలిచ్చాడు. తరువాత రాజ్యాభిషిక్తుడై ప్రజాశ్రేయస్సు కోసం అశ్వమేధయాగాన్ని చేసి విష్ణువును పూజించాడు. బ్రాహ్మణులను దక్షిణాదులతో తృప్తిపరిచాడు. ఈలోగా శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించాడు. ఆ వార్తను వినగానే ధర్మరాజు అభిమన్యుపుత్రునికి రాజ్యాభిషిక్తుని చేసి తన సోదరులతో పత్నితో సహా విష్ణు సహస్రనామాన్ని జపిస్తూ స్వర్గం వైపు సాగిపోయాడు. మహాభారత యుద్ధంలో అసురశక్తులు 90% నశించినా ఇంకను కొందరు దానవులు మిగిలిపోయారు. వారు శరవేగంతో అభివృద్ధి చెందడాన్ని గమనించి శ్రీ మహావిష్ణువే బుద్ధుడై అవతరించి వారిని సమ్మోహితులను చేసి వారిలోని దానవత్వాన్ని రూపుమాపి ఉత్తమ మానవులనుగా తీర్చిదిద్దాడు. అధర్మం ప్రస్తుతానికి అదుపులో ఉంది. అది గాడి తప్పి విజృంభిస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సంభల గ్రామంలో కల్కినామంతో అవతరిస్తాడు. అశ్వాన్నధిరోహించి జగమంతటా కలయదిరిగి ఎక్కడెక్కడి అధర్మపరులను వెదకి పట్టుకుని వధిస్తాడు. రుద్రదేవ అధర్మాన్ని అంతమొందించడానికి, సత్వగుణ ప్రధాన దేవతల శక్తులను పెంచడానికి, పుడమిపై పెచ్చరిల్లు అశాంతిని త్రుంచడానికి శ్రీమన్నారాయణుడేదో ఒక రూపంలో దిగి వస్తూనే ఉంటాడు. లోకుల ఆరోగ్య రక్షణ కోసం పాల సముద్రంలో అమృత భాండాన్ని పట్టుకుని ధన్వంతరిగా అవతరించిన ఆయనే విశ్వామిత్ర పుత్రుడైన సుశ్రుతుడను మహాత్మునికి ఆయుర్వేదాన్ని స్వయంగా ఉపదేశించాడు. అధ్యాయం 1-4-5 అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 112 మహాభారతం, బుద్ధాది అవతారాలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.